ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని గురుబ్రహ్మానగర్ బస్తీలో ఎన్నో ఏళ్లుగా జేఎన్ఎన్యూ ఆర్ఎం కింద గతంలోనే ఇల్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రోషయ్య సీఎంగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే తాజాగా ఇది గ్రీన్ బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పేదలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహరీని నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం రేవంత్ అమెరికా నుంచి రాగానే విషయం వివరిస్తానన్నారు. ఇవి కూడా ఆగిపోయాయి. అప్పట్లో దీనికి డబ్బులు నిధులు రాక ఆగిపోయింది హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత పని ఆగిందని, తర్వాత ఈ పని మొదలు పెట్టుకోవాలని, ఈ బండ్లు వెహికల్స్ హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ వచ్చే వరకు ఇది స్థలాన్ని ఇక్కడ ఓపెన్గా పెట్టి ఈ పార్కు బౌండరీ కట్టాలి. ఇప్పుడు కాకుండా రేపైనా ఎల్లుండని కట్టాలి. కాకపోతే పోవడానికి ఇది ఒకటే దారి ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ వచ్చి ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్స్ వస్తే మళ్ళీ ఇవంతా కూడా పలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు పలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళీ హౌసింగ్ కట్టినప్పుడు తీసే పరిస్థితి వస్తుంది కాబట్టి అప్పటి వరకు హౌసింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఉండాలని మనం చెప్పడం జరిగింది. పార్క్ అంటే పార్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పార్క్కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి, ఫెన్స్ ఉంటాయి, అవి కట్టాలి. అది కట్టకుండా కాంపౌండ్ వాళ్ళు లేక కడుతున్నారు కాబట్టి ఇదేదో జరుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయినా కొంతమంది వినడం లేదు. ఇదేమైనా రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జరిగిన అంతా కూడా వ్యవహారం అంతా కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్తాను.